రేపు శనివారము అలానే కాకుండా మనకు 1వ తేదీ కూడా కలిసొచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ ఫిబ్రవరి నెలంతా కూడా మీకు బాగా కలిసి రావాలి. ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. మేము పట్టిందల్లా బంగారంలాగా మారాలి అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. ఈ నెలంతా కూడా మీకు బ్రహ్మాండంగా కలిసొచ్చి మీ జీవితమే మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే గనక గ్రహస్థితుల మార్పుల వల్ల కావచ్చు, స్థితిగతుల మార్పుల వల్ల కావచ్చు, ఫిబ్రవరి నెల అంతగా అనుకూలించదని మనకు వేద పండితులు చెబుతున్నారు. కాకపోతే ఏంటంటే గనక కొన్ని విధి విధానాలతో పాటు కొన్ని పరిహారాలు చేయటం వల్ల నెలంతా కూడా బాగా కలిసి వస్తుంది. నార్మల్గా ఏంటంటేనండి ఉప్పు అనేది మనందరికీ తెలిసిందే. ఎన్ని పరిహారాలు చేసుకున్న ఉప్పుతో తక్కువే అనమాట. ఉప్పు అనేది చాలా వరకు కూడా మానవ జీవితాన్ని మారుస్తుంది. బిచ్చగాడిని సైతం కుబేరుణ్ణి చేస్తుంది. అలానే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి ఉప్పు అనేది కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. ఉప్పుతో ఏది చేసుకున్నా కానండి మీ సుడి తిరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఉప్పు పరిహారం చేయండి. ఉప్పుతో ఇలా చేస్తే ఏమవుతుందంటే కనుక ఈ నెలలో వచ్చే సమస్యలన్నీ కూడా మనం తీర్చేసుకోగలుగుతాము. ఈ నెలలో వచ్చే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి కూడా మనము బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. కావున ఉప్పు పరిహారం చేయండి. ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. కాబట్టి ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది. అంటే ఉప్పు సముద్రం నుంచి దొరుకుతుంది కదండి. కాబట్టి ఉప్పుకు అతీత శక్తి ఉంటుందన్నమాట. అంటే మనకు నార్మల్గా వితిన్ సెకండ్స్లో ఫలితం తెచ్చి పెట్టాలన్నా, మన జీవితాన్ని మార్చాలన్నా, మనకు అద్భుతంగా ఏంటంటే కనుక మన జీవితాన్ని తీర్చిదిద్దాలన్నా ఉప్పు కీలక పాత్ర పోషించి మన భవిష్యత్తునే మార్చేస్తుందని పురాణాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా శనివారం పూట ఏంటంటేనండి వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ ఈ విధంగా మనం పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. శనివారం అనగా ఏంటంటే గనక మనకు వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు. వెంకటేశ్వర స్వామిని పూజించిన ఆరాధించిన ఏంటంటే గనక ఆయన యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. కొంతమంది ఏంటంటే ఇళ్లలో పూజ చేసుకుంటారు, కొంతమంది ఉపవాసం ఉంటారు, నిష్ట నియమాలతో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు, అంటే పూజిస్తూ ఉంటారు కదా. మీరు కూడా అండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆంజనేయ స్వామిని కావచ్చు, వెంకటేశ్వర స్వామిని కావచ్చు, అంటే మన ఇష్టాలను బట్టి మనం ఎవరినైనా సరే పూజించవచ్చు. ఇలా పూజించడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందన్నమాట. శనివారం అంటే పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటిని అంటే తడిగుడ్డతో తుడిచేసుకోవాలి. లేకపోతే మన మాపు కూడా వేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి ఆ ఇంటిని తుడిస్తే చాలా మంచిది. ఇంట్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా తొలగిపోతుంది. అలానే కాకుండా మన ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు. ఈరోజు పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపుని వేసుకొని చేస్తే ఏమవుతుందంటేనండి మంచి జరుగుతుంది. మీపై ఉండే చెడంతా కూడా పోతుంది. దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యలు కూడా తొలగుతాయని చెప్పొచ్చు. శనివారం చేసే పూజలు ఏంటంటే కనుక ముఖ్యంగా అండి తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో, పుష్పాలతో, తమలపాకులతో పూజించుకుంటే అనంత సంపద మన సొంతం అవుతుందని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం పూట ఏంటంటే కనుక ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకోండి. తులసి ఆకులను ఉపయోగించాలి. ఖచ్చితంగా ఏంటంటే శనివారం రోజున ఏంటంటే కనుకనండి మనము దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం అలానే కాకుండా కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. తులసి మాల అంటే మనం వెంకటేశ్వర స్వామికి సమర్పించవచ్చు. తులసి మాల కట్టే అంత వీలు లేకపోతే నార్మల్గా 11 లేదా మనం 21 తులసి దళాలు, 11 తులసి దళాలు, 5 తులసి దళాలు కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పించవచ్చు అనమాట. ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు పిండి దీపం కావచ్చు, లేదంటే గనక నార్మల్ దీపం కావచ్చు పెట్టుకోవచ్చు అనమాట. దీపం పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే గనకనండి అందులో ఒక లవంగాన్ని కానీ యాలక్కాయని వేసుకోండి. యాలక్కాయని వేసి దీపం పెడితే నెలంతా కూడా బాగా కలిసి వచ్చి ధన ద్వారాలు తెచ్చుకొని ధనానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. యాలక్కాయ వేసి దీపం పెడితే, లవంగాన్ని వేసి దీపం పెడితే ఏమవుతుందంటే కనుక కష్టాలు నష్టాలు లేకుండా మనకేంటంటే కనుక సాఫీగా ఈ నెలంతా కూడా సాగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట. అలానే శనివారం పూట అండి సింపుల్గా మనము ఇంట్లో పిండి దీపం కానీ నార్మల్ దీపం కానీ ఈ విధంగా చేసేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే కనుక ఇలా వెంకటేశ్వర స్వామిని నిష్ట నియమాలతో పూజించుకొని ఆ తర్వాత మనం తులసి కోటను కూడా ఆరాధించాలి, పూజించాలి. తులసమ్మ అంటేనే లక్ష్మీదేవి కదా. లక్ష్మీదేవి రూపంగా భావించుకొని తులసి పూజలు అంటుకుంటూ ఉంటుంది ఆ తల్లి. కాబట్టి ఏంటంటే ఇంట్లో సింపుల్గా అండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా అలంకరించుకొని దీపారాధన చేసి ఆ దీపానికి ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. లేదంటే ఒక అరటి పండును పెట్టుకోండి. వీలుంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళండి. అక్కడ పూజ కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే చేయించుకోండి. గుడికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాల పాటు ఏంటంటే అక్కడ కూర్చోండి. మీకు ఉండే కష్టం ఏంటంటే కనుక ఆ భగవంతుడికి చెప్పండి. అలా చెప్పడం వల్ల ఆ భగవంతుడు అంటే ఆ 7 కొండల వారు మన యొక్క సమస్యలని, కష్టాలను తీర్చేస్తాడు. అలానే కాకుండా తులసి కోటని పూజించడం, తులసమ్మను అంటే
నమస్కారం చేసుకోవటం, తులసి కోటని తాగటం, ప్రదక్షిణలు చేయటం ఇవన్నీ కూడా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి ఈ నెలంతా కూడా మన సంపద పెరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఈరోజు మర్చిపోకుండా ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మీకు ఉండే నరదిష్టితో పాటు చెడు దిష్టి పోవాలి. దిష్టి దోషాలతో మేము అధికంగా సఫర్ అవుతున్నాము, చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి కొంచెమంతా ఉప్పుని తీసుకోండి. ఆ ఉప్పులో ఏంటంటే కనుక కొద్దిగంతా కుంకుమని కలపండి. కొంచెమంతా అంటే కనుక 1 టీ స్పూన్ అంతా ఉప్పుని తీసుకోండి. ఒక తెల్లని కాగితం తీసుకుని అందులో ఉప్పుని తీసుకుని కొంచెం అంత కుంకుమని కలిపేసి దాన్ని చిన్న పొట్లం కట్టండి. కట్టిన తర్వాత తల చుట్టూతో ఏంటంటే కనుక 11 సార్లు తిప్పి మీరు ఆ యొక్క పొట్లాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పడేయండి. అలా పడేయటం వల్ల ఏంటంటే మీకు ఉండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేయండి, మీకే వెంటనే రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. చాలామంది కూడా ఏంటంటే పోయిన నెల మాకంత కలిసి రాలేదండి, చాలా ఇబ్బందులు వచ్చాయి, ధనానికి కూడా చాలా మేమేంటంటే కొట్టుమిట్టాడమండి, డబ్బు అనేది అసలు మా చేతికి అందలేదు, చాలా వరకు కూడా మాకు సమస్యలు వచ్చాయి, చాలా డబ్బు ఖర్చు అయిపోయిందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసేసుకోండి, మంచి ఫలితం అనేది పొందండి. నార్మల్గా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అనేది మనకు నెగిటివ్ని తీసేస్తుంది, పాజిటివ్ని తెచ్చిపెడుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. అందుకే రాళ్ళ ఉప్పుకు శాస్త్రాల్లో అంత ప్రాధాన్యత ఇస్తారు. రాళ్ళ ఉప్పుతో పరిహారం చేస్తే ది బెస్ట్గా పనిచేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రాళ్ళ ఉప్పు అనేది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏంటంటే ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే. అందుకే చాలామంది కూడా ఉప్పుని పింగారి జాడిలో కానీ నార్మల్ జాడీల్లో కానీ వేసి పెట్టుకుంటూ ఉంటారు. అలా వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని ఒక భావన. మీరు అందుకే అండి ఈ రోజున శనివారం పూట మీ ఇంటికి ఒకవేళ వీలుంటే రాళ్ళ ఉప్పుని కొని తెచ్చుకోండి, అలా కూడా మీకు ఫలితం వస్తుందన్నమాట. ఇలా రాళ్ళ ఉప్పుని కొని తెచ్చుకున్న తర్వాత వాటితో కొన్ని రకాల పరిహారాలు చేయొచ్చు. 5 నిమిషాల పాటు కుడి చేతిలో ఉప్పుని పట్టుకొని సమస్య చెబితే వెంటనే దానికి పరిష్కారం లభిస్తుంది. ఇది చాలా మంది కూడా శనివారం పూట ఆచరిస్తారు. ఏదైనా సరే సమస్యకు పరిష్కారం దొరకకపోతే కొద్దిగంత ఉప్పుని తీసుకుని చేతిలో పట్టుకొని ఆ సమస్య చెప్పుకోండి. ఆ సమస్యకు ఎక్కడి నుంచైనా సరే మీకేంటంటే కనుక ఆ సమాధానం లభిస్తుంది. ఆ సమస్యకు మీకేంటంటే వెంటనే పరిష్కారం అనేది కనబడుతుందని పురాణాలే చెబుతున్నాయి. ఇలా ఉప్పుతో మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయొచ్చు. ఉప్పుతో దిష్టి తీయొచ్చు, ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవచ్చు. ఉప్పుని నీళ్ళల్లో కలిపి ఇంటిని శుద్ధి చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఉప్పుని ఏంటంటే కనుకనండి మనము చల్ల చుట్టూదా 3 సార్లు తిప్పి ఆ ఉప్పుని పడేస్తే మనకు వెంటనే రిలీఫ్ అనేది లభిస్తుంది అనమాట. కొందరికి ఏంటంటే కనుక చెడు కళ్ళు పడుతూ ఉంటాయి, కొందరి మీద ఏంటంటే నరదిష్టి అధికంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక మీరేంటంటే ఉప్పు అనేది తీసుకోండి, తీసేసుకుని ఒక చిన్న బౌల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ బౌల్లో కొద్దిగంత ఉప్పు పోయండి, కుడి చేతితో పోయండి. పోసేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి అందులో మీ ఇష్టాన్ని బట్టి మీరు చిల్లర నాణ్యాలను వాడుకోవచ్చు, లేదంటే కనుక నోటిని కూడా మీరు వాడవచ్చు. ఇలా వాడుకున్నా కానీ ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెలంతా కూడా బాగా కలిసి వచ్చి అష్టైశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉండాలంటే ఈ పనిని ఈ విధంగా చేయాలన్నమాట. ఇలా తీసేసుకునే ఈ ఉప్పులో ఏంటంటే కనుక మనం డబ్బుని పెట్టుకోవాలండి. ఉప్పులో డబ్బు పెడితే ఏమవుతుందంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు మనకు చేకూరుతాయి. శుభ ఫలితాలతో మన జీవితం మారిపోయి మనం పట్టిందల్లా బంగారంలాగా మారటానికి అవకాశం ఉంటుంది. అలానే ఏంటంటే కనుక అంతులేని సంపద మన సొంతం అవుతుంది. ఎంత సంపాదన అండి తగ్గిపోతూ వస్తూ ఉంటుంది, నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, అసలు ఎందుకు మాకే ఇలా బాధలు వస్తున్నాయని మనం ఇబ్బంది పడిపోవటం, బాధపడిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు నమ్మకంతో ఒకసారి అండి అంటే రేపు శనివారం 1వ తేదీ కదా, నెల బాగా కలిసి రావాలంటే ఇది ప్రయత్నించుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇలా బౌల్ని తీసుకున్న తర్వాత అందులో 10 రూపాయలు, 11 రూపాయలు, లేదంటే 21 రూపాయి, 20 అంటే 1 రూపాయితో పాటు మనం ఏంటంటే 11 రూపాయలు, లేదంటే 9 రూపాయలు, 5 రూపాయలు ఆ ఉప్పులో పెట్టేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టాలండి. అలా పెట్టేసి వదిలేయాలన్నమాట. అలా పెట్టేసి వదిలేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఉప్పు ఇంకా శక్తివంతంగా మారుతుంది కదా. ఆ శక్తివంతంగా మారిన ఈ ఉప్పులో ఉండే అంటే శక్తులన్నీ కూడా ఏంటంటే ఆ డబ్బులోకి వస్తాయి. అలా వచ్చినప్పుడు అందులో ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలా కలిగిన ఈ డబ్బుని తీసేసుకుని మనం ఏంటంటే కనుకనండి చక్కగా మన పర్సుల్లో పెట్టుకోవాలి. కానీ ఈ డబ్బుని నెలంతా కూడా ఉంచాలి, మధ్యలో తీసి ఖర్చు పెట్టడం అలానే కాకుండా మధ్యలో వాడుకోవటం ఇలాంటివి చేయకూడదు. 21 రూపాయలు పెడితే రూపాయి ఖర్చు పెట్టిన 20 రూపాయలు మన జేబులో ఉండేలాగా చూసుకోవాలి. పర్సుల్లోనైనా సరే ఉండాలి, లేదంటే మీరు బ్యాగుల్లో కూడా పెట్టొచ్చు. ఈ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. ఇలా శనివారం పూట మనం ఏంటంటే కనుకనండి చక్కగా ఉప్పులో డబ్బు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి ఈ నెలంతా కూడా బాగా కలిసి రావాలి, నెలంతా కూడా బాగుండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, మాకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితాలు రావాలనేసి సంకల్పాలు చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ డబ్బుని మన దగ్గర పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మిగిలిన ఉప్పుతో మనం పరిహారం చేయొచ్చు, దిష్టిని తొలగించుకోవచ్చు. ఆ ఉప్పుతో ఏంటంటే కనుక విధి విధానాలను మనం ఆచరించవచ్చు. ఇలా ఏంటంటే ఆ ఉప్పుని మనం వాడుకోవచ్చు అనమాట. కానీ వంటల్లో వాడకూడదు, మిగతా అంటే ఈ చిన్న చిన్న పరిహారాల పరంగా మనం వాడుకోవచ్చు అనమాట. ఈ డబ్బుని ఏంటంటే
అంటే ఇతరులతో చెప్పుకోకుండా ఇతరులతో పంచుకోకుండా మన దగ్గర పెట్టుకోవడం వల్ల అయితే మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇది కూడా శనివారం పూట చేయండి. ఈ నెలంతా కూడా మీరు బాగా కలిసి వచ్చేలాగా, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా దూసుకు వెళ్ళేలాగా, ధన ద్వారాలను తెరిపించుకొని ధనం 4 వైపుల నుంచి కూడా వచ్చేలాగా చేసుకోండి. ఉప్పులో డబ్బు పెట్టినప్పుడు దానికి ఉండే శక్తి అంతా ఇంత కాదండి. ఆ శక్తి ఏంటంటే కనుక చాలా వరకు కూడా మన దగ్గరే ఉండిపోతుంది. మన దగ్గర ఉండటం వల్ల మనకి ఇబ్బందులు అనేవి రావు. గ్రహాలు నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయిలోకి అంటే పని చేస్తూ ఉంటాయి. అలా పని చేసినప్పుడు మనం కష్టపడుతూ ఉంటాం కదా, ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలానే కాకుండా కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా కానీ డబ్బు చేతికి అందక ఇబ్బంది పడిపోతాం కదా, అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా మీరు పొందండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా శనివారం పూట ఫిబ్రవరి 1వ తేదీన ఎవరైతే ఈ పరిహారాన్ని కనుక ఆచరించుకుంటారో వారి జీవితమే పూర్తిగా మారిపోయి వారికంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయండి. ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటి పరంగా అండి, ఈ నెల రోజులు కూడా మాకు బాగుండాలండి, ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, ఇంటి పరంగా మాకు బాగా అంటే కలిసి రావాలి. కొంతమంది ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, చాలా బాధపడిపోతూ ఉంటారు. మా ఇంట్లో మేము ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మాకు ఇల్లు అనుకూలించదు, ఇంటి పరంగా ఏం పెద్దగా కలిసి రాదండి, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్నిసార్లు మాకు తెలియదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం చేయండి. ఇంటి పరంగా ఉండే గొడవలతో పాటు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కేవలం ఒక రాళ్ళ ఉప్పుని ఉపయోగించుకొని మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా తీసేసుకోవచ్చు అండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మనం ఏంటంటేనండి కొన్ని పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు వాళ్ళ వల్ల కూడా మన ఇంట్లోకి ఏంటంటే చెడు అనేది ప్రవేశిస్తుంది. అలా చెడు ప్రవేశించినప్పుడు మనకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయన్నమాట. ఆ ఇబ్బందుల వల్ల ఏంటంటే ఇంట్లో ప్రెషర్ పెరిగి ఇల్లు అంటే భరించలేక కష్టాలను ఇస్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అనారోగ్య సమస్యలను ఇస్తే కొన్నిసార్లు ఏంటంటే ఇల్లు కష్టాలను ఇస్తూ ఉంటుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక శనివారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పనిని చెయ్యండి. ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం కూడా బాగుంటుందన్నమాట. ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. అలా తీసేసుకునే ఈ గాజు గ్లాస్లో మీరు నీళ్ళని తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో అంటే చిటికెడు 3 సార్లు అంటే ఆవాలను వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ అంతా ఉప్పుని వేయండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అందులో కొద్దిగంత పసుపుని 1/2 స్పూన్ అంత పసుపుని పోసేసి దాన్ని ఏంటంటే కనుక మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. ఇంటి ఈశాన్యంలో రాత్రంతా కూడా పెట్టి ఉంచడం వల్ల ఆ ఇంట్లోకి వచ్చే చెడు శక్తులతో పాటు భయంకరమైన చెడు కూడా పోతుంది. భయంకరమైన చెడు తొలగిపోయినప్పుడు ఇల్లు మనకు అనుకూలించడం, ఇంటి వాతావరణం మనకు బాగుండటం, అలానే కాకుండా మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరగడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులని చేర్పులని మనం చూడగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా సరేనండి, ఆ కష్టాలకు వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఆ ఉప్పు కరిగే లోపే, ఆవాలు ఏంటంటే కనుక ఆ నీటిలో కలిసిపోయే లోపే మనకేంటంటే పరిహారం సిద్ధిస్తుంది, మంచి ఫలితం వస్తుంది, మన జీవితం మారిపోయి మనకు బ్రహ్మాండమైన అంటే ఫలితం అనేది లభిస్తుందని చెప్పొచ్చు. అందుకే శనివారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పనిని చెయ్యండి. ఆ తర్వాత ఏంటంటే రాత్రంతా కూడా ఈశాన్యంలో పెట్టుకోవాలి ఆ గ్లాసు నీటిని. అలా పెట్టిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే బజార్లో కానీ లేదంటే మురికి కాలువల్లో కానీ పోసుకోవాలి. ఇలా పోసేస్తే ఏంటంటే ఇంటి వాతావరణం బాగుండటంతో పాటు మనకు బాగా కలిసి వస్తుంది. అందుకే ఈ విధంగా ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, శనివారం, శుక్రవారం, సోమవారం ఇలాంటి ముఖ్యమైన తిథుల్లో ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసుకోవాలండి. అలా ధూపం వేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మనం ఆశ్చర్యపోవటంతో పాటు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాం. కాబట్టి ఇలా ఏంటంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తూ ఉండండి. ధూపం వేయటం అంటే ధూప్ స్టిక్ను వెలిగించినంత పాజిటివ్ ఎనర్జీ ఉండదండి. అదే నిప్పులని రాజేసి అందులో ఏంటంటే మిరియాలను దంచి ఆ నిప్పులలో ఈ మిరియాలు వేయటం వల్ల ఆ ఘాటుకు మనలో ఉండే అంటే చెడంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. మన ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది, మనకు కూడా మంచి జరుగుతుంది, మనలో ఉండే చెడు సమస్య కూడా పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆచరించండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు. వీటిని ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతాయి. మంచి ఫలితాలతో పాటు మన జీవితాలు మారిపోయి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి శనివారం పూట ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి. ఇక తర్వాత ఈరోజు 1వ తేదీ కదా, మనం చెప్పాం కదండి ఉప్పుతో పరిహారం చేయటం, గుడికి వెళ్ళటం, అలానే కాకుండా మనం ఈ చిన్న చిన్న అంటే పనులను చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే నెలంతా కూడా చక్కగా ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా నెల అంతా కూడా మనకు అనుకూలించడానికి చక్కగా సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఈ యొక్క పనిని చేసుకోండి. మీరేంటంటే ఈ చిన్న నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి. ఇలా కూడా మనకు ఫలితం ఉంటుందన్నమాట. గుర్తు పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు డబ్బుని పెట్టమన్నారు కదా మళ్ళీ నెంబర్ ఎందుకండి అంటే కనుక ఈ నెంబర్ కూడా ఒక్కొక్కసారి మన తలరాతను మారుస్తుంది, మన కష్ట ఐశ్వర్యాలను కలిగేలాగా చేస్తుంది. నెంబర్ అంటే పెద్దగా మీరు ఏం లేదండి, ఒక తెల్లని
తెల్లని చిన్న కాగితం కానీ ఒక చిన్న అట్ట ముక్కని కానీ తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దానిపైన 555 అని రాసేసి మీ యొక్క పర్సులో పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుకనండి, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ పర్సులోనే స్థిరంగా ఉంటుంది. అంటే ఆ పర్సు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది. అలాంటప్పుడు మనకు అధికంగా ఫలితాలు రావడంతో పాటు మన జీవితం మారిపోతుంది. కాబట్టి పర్సులో ఎప్పుడు కూడా 555 అనే నెంబర్ని మనం రాసుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి పటం కావచ్చు, అంటే ఇలా మనకు చిన్న చిన్నవి అంటే ఇలా ఫొటోస్ దొరుకుతూ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. రాగి నాణ్యాన్ని పెట్టొచ్చు. అలానే కాకుండా ఇలా ఒక తెల్లని కాగితం తీసుకొని దానిపైన 555 అని రాసేసి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇదేంటంటే పసుపుతో రాస్తే ఇంకా చాలా మంచిదండి, చాలా మంచి రిజల్ట్ని పొందవచ్చు. 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఇలా రాసి పెట్టుకోవడం వల్ల అయితే అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజున శనివారం కాబట్టి, శనివారం 1వ తేదీ వచ్చింది కాబట్టి మనం ఏంటంటే కనుకనండి, అరటిపళ్ళు ఉంటాయి కదా, ఈ అరటిపళ్ళు ఆవుకు పెట్టినా అంతే ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న పిల్లలు అంటే ఉంటూ ఉంటారు, కొంతమంది గుళ్ళ దగ్గర పేదవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు మీ యొక్క స్తోమతకు తగ్గట్టు ఒక 5 అరటిపళ్ళు కానీ 11 అరటిపళ్ళను కానీ ఏంటంటే కనుక దానంగా వారికి ఇవ్వండి. అలా ఇవ్వటం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. దేవుడి యొక్క ఆశీస్సులతో పాటు దేవానుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళటానికి, దూసుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి ప్రయత్నించండి. ఇలా 1వ తేదీన చేయటం వల్ల నెలంతా కూడా ఆకలికి, అలానే కాకుండా ఏంటంటే తిండికి, బట్టకు లోటు లేకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల్లో చాలామంది కూడా అండి 1వ తేదీన ఏంటంటే కనుక ఆ నెలకు తగ్గట్టుగా అంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటిని పంచుతూ ఉంటారు. పిల్లలతో పాటు పెద్దవారికి అంటే చేతకాని ముసలి వాళ్లకు, అలానే కాకుండా ఏంటంటే భిక్షను తీసుకునే వాళ్లకు, అలానే చిన్న చిన్న పిల్లలకు ఏంటంటే ఇలాంటి పళ్ళను పంచడం వల్ల దైవానుగ్రహం కలుగుతుందని, నెలంతా బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం. ఇది చాలా డబ్బు ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద కోటీశ్వరులు చేస్తూ ఉంటారు. మనం కూడా మన స్తోమతకు తగ్గట్టు చేసుకోవటం వల్ల మనకు నెలంతా కూడా అనుకూలించి ఎలాంటి ఇబ్బంది లేకుండా, కష్టము నష్టము లేకుండా ఆ నెలంతా కూడా సాఫీగా సాగిపోయి డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా సమయానికి డబ్బు మన చేతికి అందేలాగా, మన కష్టమునికి ప్రతిఫలం దక్కేలాగా, మనకుండే ఇబ్బంది అంతా కూడా పోయేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా ఆచరించండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుకనండి మంచి ఫలితాలతో మనకు అద్భుతాలను సృష్టిస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే పొందుతారండి. కావున ఏంటంటే కనుక ఇలా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది ఎలాంటిదైనా సరేనండి పోగొట్టుకోండి, అష్ట ఐశ్వర్యాలను కలిగించుకోండి. మనకేంటంటే కనుకనండి చాలా వరకు కూడా మనం ఏంటంటే కష్టపడుతూ ఉంటాము. ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం దొరకాలని కోరుకుంటాము. అలానే కాకుండా 1వ తేదీ వచ్చిందంటే చాలామంది భయపడతారు. అంటే ఈ నెల జీతం చాలుతుందో లేదో అని బాధపడేవారు కూడా నెల జీతం చాలేలాగా ఈ పరిహారాలన్నీ ఉపయోగపడి చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొంది జీవితాన్ని